మనము మార్చ్ నెల వస్తుంది అనగానే ప్రతి ఒక్కరము ఉమెన్స్ డే గురించి మేమెంత ఇదిగా ఎదురు చూస్తామో మహిళలు, పురుషులు కూడా మార్చ్ వచ్చిందంటే చలో ఇది ఈ మహిళలకు సంబంధించిన నెల అనేటువంటి ఆలోచనతో మీరు కూడా ఉంటారు. కానీ మార్చి 8 కానివ్వండి, ఈ నెలంతా మహిళా దినోత్సవం చేసుకోవడం కానివ్వండి, దాని పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనే దిశగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న వాళ్ళం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఎలా అయిపోయిందంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో మహిళా దినోత్సవం అనగానే ఆ రోజు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ they'll gather at one place and they'll celebrate it. But what for they are celebrating? That we have to understand. ఊరికే ఏదో గిఫ్ట్లు ఇచ్చుకున్నారా, డ్యాన్సులు చేశారా, పాటలు పెట్టుకున్నారా అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది కాదు ఇది. ఇంటర్నేషనల్ వేదిక ఉమెన్స్ డే అనేటువంటిది ఎందుకు నిర్ణయం చేశారు అంటే కొన్ని సందర్భాలలో ఇయర్ లాంగ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఒక వేదిక పైన మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు లేదా ఒక వారము, ఒక నెలనో, లేకపోతే ఏదో ఒక సందర్భమో ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. కానీ ఆ కాన్సెప్ట్ని ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఆ ఉమెన్స్ డేలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఏ చిన్న ఒక 50 మందితో కానీ 100 మందితో కానీ ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే వరల్డ్ వైడ్గా ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్ని, ఆ కాన్సెప్ట్ని ఫాలో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా ఇష్యూస్ని కూడా మనము అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చించిన విషయాలపైన ఆ సంవత్సరం అంతా ఏ రకంగా మనము ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతున్నాం అనేటువంటి దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ పైన ఎంత బాధ్యత ఉంటుందో మీడియా పైన అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము చర్చించిన విషయాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్కి అర్థమయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చేది మీరే కాబట్టి ఖచ్చితంగా మాకన్నా ఎక్కువ బాధ్యత మీ పైన ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.